ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అభివృద్ధిలో ఆస్ట్రేలియా భాగస్వామ్యం. మంత్రి లోకేష్ చొరవతో 4 MOUలు. రాష్ట్రంలో 52 రూపాయలకే నాణ్యమైన సన్నబియ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నగరంలో సందడి చేసిన గహన చిత్ర యూనిట్. త్వరలో ప్రేక్షకులు ముందుకు. గహన పార్ట్ 2. ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణలే లక్ష్యంగా 4 కీలక రంగాల్లో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగాయి. గత ఏడాది తాను ఆస్ట్రేలియాలో జరిపిన పర్యటన సందర్భంగా జరిగిన చర్చకు ఇది కార్యరూపమని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బోండా రవితేజ ప్రతి నెల నియోజకవర్గంలోని వికలాంగులకు, వితంతువులకు తన సొంత నిధుల నుంచి పెన్షన్ నగదును అందజేస్తున్నారు. అయితే బోండా రవితేజ తన పర్యటనలో భాగంగా నేడు 30వ డివిజన్ బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా ఓ వ్యక్తి మహిళను చూసి చలించిపోయారు. అయితే బోండా రవితేజ తన పర్యటనలో భాగంగా నేడు 30వ డివిజన్ బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా ఒక వ్యక్తి మహిళను చూసి చలించిపోయాడు. భర్తను కోల్పోయిన మహిళ ఒక వికలాంగురాలు అయిన కుమార్తెను కలిగి ఉందని తెలుసుకుని బాధపడ్డారు. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తాను ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి నెల అందజేసే పెన్షన్ నగదును అందజేసి ఆర్థికంగా ఆదుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరి ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్ సీతారాంపురం దగ్గర మరి దాదాపు 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 3 నెలల నుంచి స్వయంగా ఇంటికి వెళ్ళి ఎవరైతే బెడ్ రిడన్ అయ్యి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో నేరుగా వాళ్ళకి వెళ్ళి సాయం చేయడం జరుగుతూ ఉంది. దాని తర్వాత 25వ డివిజన్లో ఈరోజు మరి చిన్న పిల్లలు మరి ఆ దేవుడు ఆ దయతో మరి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి 5,000 రూపాయలు వెచ్చిచ్చి మళ్ళీ మా సొంత నిధులతో ఇవ్వటం. అదేవిధంగా ఈరోజు 30వ డివిజన్లో స్థానికంగా మరి గరిమెల్ల చిన్న ఏదైతే నేను నా దృష్టికి తీసుకురావడం జరిగిందో ఆ పాపకి మరి ఆమె చిన్న వయసులోనే మరి ఓన్లీ పరుపుకే పరిమితమైంది ఆమె. కాబట్టి ఆమెకి ప్రతి నెల కూడా ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నూతన పెన్షన్ ఇచ్చే వరకు కూడా నేను నా సొంత నిధులతో తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి హామీ ఇవ్వటం, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు కానివ్వండి, వాళ్ళ కుమారుగా మేము కానివ్వండి, అనేక మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యేంత వరకు కూడా సొంత నిధులతో వాళ్ళకి అండగా ఆర్థికంగా ఉండాలనే ఒక లక్ష్యంతో, సంకల్పంతో పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి అటు ఉమాగారు కానీ మేము కానీ రోజు తిరగటం, మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కింద మొన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల నిధుల్ని రిలీజ్ చేసిందో ప్రతి ఒక్క తల్లి కూడా మేము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వెళ్తూ ఉంటే అందరూ కూడా మా ఇంట్లో ఉన్న 2 పిల్లలకి కూడా 13,000, 26,000 రూపాయలు డైరెక్ట్గా మా అకౌంట్లో పడి అని చెప్పి సంతోషం వ్యక్తం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి విధంగా 10,000 కోట్లు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చిన ప్రభుత్వం ఏదంటే అది ఒక్క కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రజలు 95 స్ట్రైక్ రేట్తో మ్యాండేట్ మాకు ఇచ్చి అసెంబ్లీకి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించి పంపించారు, ఆ ఒక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క ప్రగతి మా లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజాసేవ అంటే, పేదల సేవ అంటే స్థానికంగా మేము 35-40 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నా కూడా బోండా ఉమ్మ గారు వచ్చిన తర్వాతే ఆయన జేబులో ఎడం చేతిలో డబ్బులు తీసి టకా ఇచ్చే నాయకుడు రాష్ట్రంలో ఏకైక నాయకుడు బోండా ఉమ్మ గారు. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఆయన సొంత డబ్బులు 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు కూడా వెనకాడకుండా ఇచ్చిన నాయకుడు బోండా ఉమ్మ వేశారు. ఎందుకంటే కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి మా ఎమ్మెల్యే బోండా ఉమ్మ వేశారు. కాబట్టే పేద ప్రజల కష్టాలు తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఎప్పుడూ ఒక సమస్య తీసుకెళ్ళను.
ఓ సమస్య తీసుకెళ్ళి బాబు ఇలాగా పాప ఇలా మంచానే పడుకొని ఉంది, ఆ తండ్రి చనిపోయాడు, తల్లి ఆమె చూసుకుంటాను సరిపోతుంది, మేము కూడా ఎక్కువగా సాయం చేయలేకపోతున్నాం, మేము సాయం కావాలని అడిగిన క్షణం మరుక్షణమే పొద్దున వస్తున్నాను, ఆ పాప వాళ్ళు చెప్పండి, ఆ పాపకు ఆర్థిక సాయం చేద్దాం. ఆర్థిక సాయం అంటే కాదు, పెన్షన్ వచ్చిన దాకా కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులు తెప్పించే బాధ్యత నాదని మా రవితేజ బాబు గారు చెప్పడం జరిగింది. వెంటనే నిన్న సాయంత్రం మాకు 9 గంటలకు చెప్పారు. ఇవాళ ఈరోజు 11 అన్ని డివిజన్లు చూసుకొని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఆ పాపను పలకరించి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి ఆయన సొంత డబ్బులు ఆ పిల్లకి పెన్షన్ వచ్చేదాకా ఇస్తానని భరోసా ఇచ్చిన నాయకుడు బోండా రవితేజ గారు. ఇది ఎలా ఉందంటే, ఒక ప్రజాసేవ చేయడానికి బోండమ్మ సెంట్రల్ నియోజకవర్గం తిరగడానికి 24 గంటలు సరిపోట్ల, 30 రోజులు సరిపోట్ల. ఇద్దరు పిల్లలు కూడా కాలికి బలపం పట్టుకొని ఓ పక్కన పెద్దబాబు, ఓ పక్కన చిన్నబాబు ప్రజాసేవలో మునిపోయి తిరుగుతూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేది ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. బోండా ఉమా ఆదేశాల మేరకు తన సొంత నిధుల నుంచి వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలో 24, 25, 32 డివిజన్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి నెల తమ సొంత నిధులతో వికలాంగులకు, వితంతువులకు అందించే సొంత పెన్షన్ నగదును లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో వికలాంగులను, వితంతువులను తమ సొంత నిధుల నుంచి పెన్షన్ నగదులను అందించి ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానని వ్యక్తి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే ఉమా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, P4 పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడటం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి నెల కూడా మొట్టమొదటో తారీఖునే ఆల్మోస్ట్ 24వ డివిజన్, 25వ డివిజన్, అదేవిధంగా అయోధ్యనగర్ 32, ఇలాగా దాదాపు ఒక 5-6 డివిజన్లో ఏదైతే నేను బాధ్యతలు స్వీకరించానో అప్పటి నుంచి కూడా స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే వ్యాధిని పడి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వయంగా బోండమ్మ గారి సొంత నిధులతోనే వాళ్ళకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా శాసనసభ్యులు బోండమ్మ గారు దాదాపు నెలకి 5 లక్షల రూపాయలు పైబడి ఆయన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుమారులుగా మేము కూడా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నిజంగా వాస్తవంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు గారు ఏదైతే P4 అనే పథకాన్ని ప్రవేశపెట్టారో అందులో భాగంగా కూడా నియోజకవర్గంలో ఎవరైతే వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వాళ్ళ యొక్క వ్యాపారానికి కానీ, వాళ్ళ యొక్క బిజినెస్ పరంగా అయితే వ్యాపార పరంగా అయినా కానీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఒక ముఖ్య లక్ష్యంతో తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ పెట్టెలు అయితే కానివ్వండి, అలాగే ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు విత్ సర్టిఫికేట్ చేసి వాళ్ళ యొక్క ఉపాధి కల్పించే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషంగా ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఎప్పుడు కూడా ఎవరు ఆయన ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే ఆయన కుమారులుగా మేము అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి ఒక్క సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు విని అక్కడే పరిష్కారం అయ్యే మార్గంగా ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తూ ఉన్నాం. మరి అన్నిటినీ కూడా మమ్మల్ని ఏదైతే నమ్మకంతో గెలిపించారో నియోజకవర్గ ప్రజలు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి, వాళ్ళ యొక్క ప్రగతికి, వాళ్ళ యొక్క బాగు కోసమే ఈరోజు మేము ఇదంతా కూడా చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మమ్మల్ని ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా రానున్న రోజులు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క నియోజకవర్గ మా కుటుంబ సభ్యులు లాంటి మా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం విజయవాడలోని ఏపీ ఐఐసి కాలనీలో గల రైతు బజార్లో శాసనసభ్యులు గద్దే రామ్మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీనివాస్, అజయ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బహిరంగ మార్కెట్లో గల నెల రోజులుగా బియ్యం ధరలు కిలోకు సుమారు 10 రూపాయల వరకు పెరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మేము 553 మీ మాటలు ఆల్రెడీ సిద్ధం చేసుకున్నామండి. 1000 మీ మాటల వరకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అది రాబోయే నెల రోజుల్లోనే ప్రారంభించే విధంగా వీలంత త్వరగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు 15 కల్లా ఈ 500 షాపులు కూడా రెడీగా ఉంటాయి. మిగతా జిల్లాల్లో కూడా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా విస్తరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మా డైరెక్టర్ గారు, మా కమిషనర్ గారు కన్నబాబు గారు అందరూ కూడా ఈ ఆలోచనలోనే ఉన్నారు. తప్పకుండా దాదాపు 64 సరుకులు డీమార్ట్తో పోటీ పడి క్షేత్రస్థాయిలో సామాన్యులు, ప్రజలు అందరు కూడా ఎవరికైతే ధరల పైన పెరుగుతున్నాయనే బాధ ఉందో, అనుభవం ఉందో, ఎక్కడ లేని విధంగా ఆ విధంగా నాణ్యమైన సరుకులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని క్షేత్రస్థాయిలో ఈ డీమార్ట్ల ద్వారా సరఫరా చేయబోతున్నాం. ఇదే ఒక నిదర్శనం అండి. వీళ్ళు కూడా సహకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న మా అధికార యంత్రాంగం, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమాచారం అందించిన మేరకు ఖచ్చితంగా వాళ్ళతో మేము మాట్లాడి ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మనకి ఇంకో వారం రోజుల్లో పూర్తిగా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఉన్న కోణం నుంచి చూస్తే క్షేత్రస్థాయిలో ధరలు పెరిగినాయి. ముఖ్యంగా మనకి ఈ గల్ఫ్ వార్ వలన అనే భావన కలిగినప్పుడు తప్పకుండా దానికి ఆ విధంగా స్పందించే విధంగా ప్రభుత్వం నుంచి మేము చర్యలు తీసుకున్నాం. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కారానికి చెప్పేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఒక నిదర్శనం. ఈ రోజున 100 రూపాయలు అయిపోద్ది, 125 రూపాయలు అయిపోద్ది అని చెప్పి పబ్లిక్ లో ఉన్న ఆందోళనకి పరిష్కారంగా ఈ రోజున మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ 52 రూపాయలకి సన్న బియ్యం దొరికే విధంగా ఏర్పాటు చేయడం. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బజార్లో కూడా ఆ ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి, ప్రజల ఆందోళన తగ్గించడానికే కాకుండా ధరలు పెరగకుండా నియంత్రించడానికి, పెరిగిన ధరలు స్థిరీకరించడానికి రెండింటికి ఉపయోగపడే కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా ఆ 15 రోజుల్లో ఉన్న పబ్లిక్ ఉన్న సమస్యలు ఇటు ప్రజాప్రతినిధుల ద్వారా లేకపోతే మీలాంటి మీడియా ద్వారా తెలుసుకుని ఆ సమస్యకి పరిష్కారం కొనడానికి చేసిన ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటని తెలియజేస్తూ నేను మంత్రి గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. విజయవాడ నగర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు జగ్గైపేట మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయని బెస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి శ్రీతేజ సంతోష్ కృష్ణ తెలిపారు. ఆగస్టు 2వ తేదీన విజయవాడ నగర వ్యాప్తంగా మరియు ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఘనంగా జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో జన సైనికులు ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఆగస్టు 2వ తేదీన విజయవాడ నగర వ్యాప్తంగా మరియు ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో జన సైనికులు ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ మాతృదేవోభవ వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అభాగ్యులకు అల్పాహారాలు, కేక్ కటింగ్, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారని, రాజీవ్ నగర్లోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న వృద్ధాశ్రమంలో మరియు శబరి వృద్ధాశ్రమంలో అన్నదానాలు, పండ్లు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలతో పాటు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు, వారి కుటుంబాలకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీతేజ. నేను బెస్ట్ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ సంతోష్ కృష్ణ గారి మిసెస్ని. ఇవాళ మన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ హాస్పిటల్ ఎండి గారు
డాక్టర్ సంతోష్ కృష్ణ గారు మరియు జనసేన నాయకులు కలిసి పలు సేవా కార్యక్రమాలు మరియు సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నాం. మనం రాజకీయాల్లో చూస్తే నిస్వార్థంగా పనిచేసే నాయకుల్లో మొట్టమొదటిగా ఉండేది మన సామినేని ఉదయభాను గారి పేరు. అంతేకాకుండా మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతోమంది కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత మన సామినేని ఉదయభాను గారికే దక్కుతుంది. మన సామినేని ఉదయభాను గారి నియోజకవర్గం అయిన జగ్గేపేటలో ఏ గ్రామానికైనా వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు బోగర్ మహేష్, 63వ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య కారణమైనటువంటి మా డాక్టర్ గారైన సంతోష్ బాబు గారు ఈ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన 63వ డివిజన్లో జనసేన పార్టీ దమ్మ ఎదురుగా ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫొట్ల పంపిణీ, పళ్ళ పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ గారు సతీమనేటువంటి తేజ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు మా 63వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి చిగుల దుర్గాప్రసాద్ గారు, మిగతా మన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగిందండి. నమస్కారం. విజయవాడ నగరంలో అమీర్ లోక్ చిత్ర యూనిట్ సందడి చేసింది. నూతన నటీనటులతో తెరకెక్కిన యూత్ఫుల్ చిత్రం అమీర్ లోక్ అని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని దర్శకులు రమణారెడ్డి, సోమా కోరారు. ఆగస్టు 21వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, యువతకు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అమీర్ లోక్ చిత్ర బృందం తొలుత ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భవానీపురంలో ఒక హోటల్లో చిత్ర దర్శకులు రమణారెడ్డి, సోమాతో పాటు హీరోలు మనోజ్, ఎంసీ హరి, శశిధర్, సాయి యోగి తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్ర దర్శకులు రమణారెడ్డి, సోమ సినిమా టీజర్కు వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాలలో బషీద్ రామకృష్ణ చేతుల మీదుగా కాసుల కళ అనే మరో పాటని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించామని, హైదరాబాద్ పాతబస్తీ, గోల్కొండ ప్రాంతాల్లో చిత్రాన్ని చిత్రీకరించడం జరిగిందని, ప్రతి సన్నివేశం యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలిపారు. వినోదంతో పాటు ప్రేమ కథ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన వివరించారు. అనంతరం నటులు శశిధర్ మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్కృతి మరియు బస్తీ నేపథ్యంలో సాగే ముగ్గురు మిత్రుల కథే ఈ చిత్రమని తెలిపారు. వివిధ ప్రాంతాలు, నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజల మధ్య ఉండే ప్రేమానురాగాలు, బంధాలు, కుటుంబ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. స్పిరిట్ మీడియా బ్యానర్పై రానా దగ్గుపాటి సమర్పణలో ఆగస్టు 21న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన అవల్ దావత్, హెలికాప్టర్ షాట్ పాటలకు, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నా పేరు రమణారెడ్డి అండి, అమీర్ లోక్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు మా టీంని తీసుకొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ మా సినిమా ఈ నెల 21 రోజు థియేటర్లోకి వస్తున్నాము. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేసినాము. ఐ థింక్ మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి. రేపు కాసుల కళ అని ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. అది గుంటూరులో భాష్యం రామకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మనోజ్. మేము అమీర్ లోక్ సినిమా ప్రమోట్ చేయడానికి దుర్గమ్మ ఆశీస్సులతో ఈరోజే స్టార్ట్ చేసాము. విజయవాడ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అమీర్ లోక్ అని పెట్టినప్పటికీ కూడా మాది పర్ఫెక్ట్ తెలుగు సినిమా. అది జస్ట్ హైదరాబాద్లో బేస్ అయి ఉంటుంది అంతే. ఇప్పుడు ఎట్లయితే మనము ఆంధ్రాలో బేస్ అయిన సినిమాలు, రాయలసీమ బేస్ వచ్చే సినిమాలు మనం అంతా చూడగలుగుతాము. ఇది కూడా అందరు తెలుగు వాళ్ళు చూడొచ్చు. ఇది ప్రాపర్ తెలుగు సినిమా, మీ అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే మేము డిఫరెంట్గా ఈసారి హైదరాబాద్ని కొత్తగా చూపిస్తున్నాము. ఎవరు చూడనటువంటి హైదరాబాద్ని చూపిస్తున్నాము. మేము చూపించే కల్చర్ ఇప్పటివరకు ఎవరు హైదరాబాద్లో చూపించలేదని మేము నమ్ముతున్నాము. రేపు మీరందరూ కూడా అదే అంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొచ్చర్లకోట శశిధర్. మేము ఈరోజే విజయవాడకు వచ్చాము. దుర్గమ్మదేవి ఆశీస్సులతోటి మా ప్రమోషన్స్ మొదలెట్టుకుంటున్నాము. అమీర్ లోక్ అని మా ఒక సినిమా 21వ తారీఖు ఆగస్టున రిలీజ్ అవ్వబోతుంది. రానా గారు స్పిరిట్ మీడియా తరఫున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ఈరోజే స్టార్ట్ చేసాము. మా సినిమా అమీర్ లోక్ అని హైదరాబాద్ పేరున్నా కూడా, హైదరాబాద్ కల్చర్ ఉన్నా కూడా, ఇది
ముగ్గురు ఫ్రెండ్స్ కథ, ఒక బస్తీ కథ, ఒక ఫ్యామిలీ కథ, ప్రేమ కథ, బాధల కథ, కష్టాల కథ. మీకు సినిమా తప్పకుండా నచ్చుతుంది. బాగా యూనివర్సల్ ఐడియాతో ఈ సినిమాని తీసాము. ఇప్పుడు మనకున్న వాతావరణంలో మన దేశంలో వేరే వేరే జాతీయులు, వేరే వేరే స్పేసెస్ నుంచి జనాలు వస్తారు. వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వెతకకుండా కలిసిమెలిసి ఉండే ఒక కథ, ఒక ఫ్యామిలీ, ఒక బస్తీలో ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు, ఎలాంటి స్పేసెస్ నుంచి వస్తారు, వాళ్ళందరూ ఒక చోట కలిసి వాళ్ళ మధ్యలో ప్రేమ, వాళ్ళ మధ్యలో ఆప్యాయత, వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్, కనెక్షన్స్ గురించి ఈ సినిమా. కుర్రాళ్ళ సినిమా, యూత్ సినిమా, చాలా ఎనర్జెటిక్ సినిమా. మీకు డెఫినెట్లీ చాలా నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఈ సినిమా మీకు నచ్చుతుందని. 21 ఆగస్ట్కి రిలీజ్ అవ్వబోతోంది. టీజర్ వచ్చేసింది. అవ్వల్ దావత్ అని ఒక పాట రిలీజ్ అయింది. ఇంకో పాట మేము త్వరలో రిలీజ్ చేస్తున్నాం. హెలికాప్టర్ షాట్ అని ఇంకోటి మంచి యూత్ఫుల్ పాట వచ్చింది. మీరు చూసి ఆనందిస్తారో, ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడ నగరంలో ఆషాఢమాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్ భక్త బృందం శ్రీ 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 కనకదుర్గమ్మ వారి 5వ ఆషాఢమాస సారె మహోత్సవం ఆదివారం ఉదయం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఘనంగా సారె సమర్పణ ఉదయం 9 గంటలకు ముఖ్య నిర్వాహకులు మాదాస్ కిరణ్ కుమార్, ఇంటి ప్రసాద, ఎక్కల శ్రీనివాసరావుతో పాటు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ వియపు అమర్నాథ్ మరియు సాంబశివరావుల ఆధ్వర్యంలో అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు, గాజులు, పసుపు కుంకుమలతో కూడిన ఆషాఢ సారెను అత్యంత వైభవంగా భక్తులంతా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటూ జగన్మాతను కీర్తిస్తూ కన్నుల పండుగ అమ్మవారి ఊరేగింపు సారె అమ్మవారి భవ్య రూప ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అమ్మవారికి సారె సమర్పించుకుంటున్నాం ఇక్కడ నుంచి. దీని విశిష్టత ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి మన అందరి తరఫు నుంచి అమ్మవారికి సారి ఇవ్వడానికి విశిష్టత ఏంటంటే ఆషాఢ మాసం అంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మనకి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా అమ్మవారిని రక్షించమని, సంవత్సరం అంతా మనందరినీ బాగా చూసుకోమని, అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని మన ఇంటి ఆడపడుచులాగా భావించి అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. ఇదే పద్ధతి తెలంగాణలో బోనం రూపంలో సమర్పిస్తారు, ఇక్కడ సారె రూపంలో సమర్పిస్తున్నాం. ఈ కమిటీ మొదట మేము వినాయక చవితి నుంచి మొదలుపెట్టాము. అనుకోకుండా అమ్మవారు సారె కూడా చేయాలని నిర్ణయించుకొని, ఇది ఒకళ్ళు చేసేది కాదు, అందరూ కలిసి చేయాలని ఒక కమిటీగా ఏర్పడి నేను, కిరణ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, మా పిడుగు సాంబశివరావు గారు, అమర్నాథ్ గారు, మా మాజీ కార్పొరేటరు, ఇలా మరికొంతమంది చాలామంది కలిసి ఇది ఒక కమిటీగా ఏర్పడి లేడీసు జెంట్స్ ఇద్దరు కలిపి చేసేవాళ్ళం ఇది మేము. అందువల్ల మేము మొదలు పెట్టినప్పుడు చేయగలమో లేదో భయం వేసింది. కానీ 5వసారి సంవత్సరానికి జనాభివృద్ధి చెందుతూ జనాలు పెరుగుతూ ఇంకా సేవ చేసుకునే మహద్భాగ్యం మాకు అమ్మవారి సమర్పించింది. కాబట్టి దీనికి వస్తున్న కుల మతాలతో ఎటువంటి భేదం లేకుండా అందరూ మాకు సహకరిస్తున్నారు దీనికి. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. మరి ఈ రోజున మన 6వ డివిజన్ బ్రహ్మానంద 2వ వీధిలో అమ్మవారి ఆషాఢ సారీ కార్యక్రమం మరి 5వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి గడిచిన 4 సంవత్సరాలు కూడా మరి మీ అందరి సహాయ సహకారాల వల్ల చాలా దిగ్విజయంగా చేసి ఉన్నాం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి మీ అందరి సహాయ సహకారాల వల్ల 5వ సంవత్సరం అడుగుపెట్టి అత్యంత వైభవోత్సవంగా కార్యక్రమాన్ని సన్నాహాలు పూర్తి చేశాం. మరి అలాగే ఇందాక చెప్పారు వాసు గారు చెప్పినట్టుగా ఈ కమిటీకి ఒక పెద్దలంటే ఎవరు లేరు. మేము నలుగురు నిలబడ్డాం. వాసు గారు కానివ్వండి, మాదాస్ కిరణ్ కుమార్ కానివ్వండి, మరి సాంబశివరావు గారు కానివ్వండి, మన రెడ్డి గారు, అలాగే ఇంకా ఉన్నారు మన లేడీస్ కమిటీ తరఫున. వారందరూ కూడా అమ్మ మనం ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నాం, మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి, మీ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించాలంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి చాలా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాగే మరి ఈ కార్యక్రమం చేయడం చాలా పెద్ద పని, రూపాయలతో ఖర్చులతో కూడిన పని. మరి నువ్వు నేను వేసుకుంటే అయ్యేది కాదు. మరి మన 6వ డివిజన్లో ప్రజానీకం కానివ్వండి, బయట వ్యాపారస్తులు కానివ్వండి, మన బంధువర్గంలో కానివ్వండి, ఎవరైనా కానీ
మనం అనేక సందర్భాల్లో ఈ 4 సంవత్సరాలు 5వ సంవత్సరంలో కూడా మేము అడిగిన వెంటనే ఆ అమ్మవారికి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి మీ వంతు సహకారాలు మాకు కావాలి అనగానే తమ వంతు తోచింది, ఇదిగో మీరు తీసుకెళ్ళండి, కార్యక్రమం దిగ్విజయం చేయండి అంటూ ముందుకొచ్చి మాకు అనేక రూపాల్లో కూడా తమ వంతు సహకారాలు అందించారు. మరి ఆ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మాకు ఈ కార్యక్రమం వచ్చేసిన భక్తులకి మన అమ్మవారి సారి కమిటీ భక్తజనానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మన అమ్మవారి కార్యక్రమం వచ్చేసి 6వ డివిజను బ్రహ్మానంద రెడ్డి కాలనీ, అలాగే మన విశాలాంధ్ర ఎదురు సందులోనండి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆషాఢ మాసం సార కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా చాలా గొప్పగా 5వ సంవత్సరం ఆషాఢ మాసం సార కార్యక్రమం ఈ కాలనీ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకి సారి సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా కమిటీ పెద్దలందరి సహకారంతో, ఈ కాలనీ వాసులందరి సహకారంతో జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి కూడా పసుపు కుంకుమ పూలు పళ్ళు, అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు సారెలు, అలాగే ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి గోరింట పండుగ ఈ కాలనీ వాసులందరూ కూడా అమ్మకి సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ తల్లికి వారి కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు సుఖ సంతోషాలు చెప్పుకుంటూ వారి ఇంటి ఆడపడుచుగా, మా ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ కమిటీ పెద్దలకి, ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఆ ఇంద్రకీలాద్రి వాసులైనటువంటి శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలు మన విజయవాడ పుర ప్రజలందరి మీద ఉండాలి. మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి. కరువు కాటకాలు తొలగిపోయి వర్షాలు బాగా పడి అందరికీ పనిపాట్లు చక్కగా ఉండాలి. రోగాలు రొప్పులు లేకోకుండా ఈ ఊరు వాడ అంతా చల్లగా ఉండాలని చెప్పి మధ్యలో మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మేమందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. విజయవాడ కళానగర్లో వేచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గోగుల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారె సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాస సారె ఇవ్వడం జరుగుతుందని, ప్రజలందరిపై అమ్మవారికి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గోకుల యేసుబాబు, గోకుల గోపి, వై కాళీ, వేముల దుగ్గారావు, పీరుబాబు, సాయి రంగమ్మ, కొప్పుల శ్రీను, పగడాల వెంకటేశ్వర రెడ్డి, కాసయ్య, గల్లా శ్రీను, పెద్ది అన్నారావు, చింతకుంట రమేష్, కిషోర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా సమాజ సేవే లక్ష్యంగా చేసుకుని లక్షలాది మందికి ఉచిత దంత వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు నిజంగా అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కొనియాడారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ఉచిత మెగా డెంటల్ హెల్త్ క్యాంపుల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోని ఇదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. జీవి రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో డాక్టర్ శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్, శ్రీ దంత్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత డెంటల్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ హాజరై అపార్ట్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పొట్టగుంట సతీష్ మాట్లాడుతూ సమాజానికి తిరిగి సేవ చేయాలనే తపనతో గత 30 సంవత్సరాలుగా వేలాది ఉచిత డెంటల్ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ లక్షలాది మందికి నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు ఆదర్శనీయమన్నారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సేవగా భావించి ప్రజలకు అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారని, అయితే సరైన అవగాహన లేక ప్రారంభ దశలో చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు.
ఈరోజు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి డెంటల్ హాస్పిటల్ ద్వారా మా జీఈవి అపార్ట్మెంట్లో ఫ్రీ డెంటల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని వందల డెంటల్ క్యాంపులు నిర్వహించినటువంటి వ్యక్తి, అట్లాగే గిన్నిస్ బుక్లో కూడా ఎక్కినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి సుమారు కొన్ని లక్షల మందికి ఇప్పుడు వరకు ఏదో డెంటల్ క్యాంపుల ద్వారా ఉపయోగపడినటువంటి వ్యక్తి. అట్లాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల ద్వారా ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి. ఈయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా మా అందరికీ ఇంకా మంచి ఇన్స్పిరేషన్గా వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా గత 30 సంవత్సరాలుగా 12 లక్షల మంది పైగా పిల్లలకి, అలాగే విలేజెస్లో పూర్కి కూడా మన మొబైల్ బస్సుల ద్వారా డెంటల్ చెకప్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. గిన్నిస్ వరల్డ్ కూడా నిర్వహించాం. మరి ఈ సంవత్సరం 1 లక్ష మందికి చిన్నారులకి డెంటల్ చెకప్ చేసి వాళ్ళకి పేస్ట్ బ్రష్లు కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం చేసినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి వారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. అది ట్యూస్డే నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు మన జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీ ప్రోగ్రాం కింద ఇక్కడ డెంటల్ చెకప్కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీ పుట్టగొండ సతీష్ కుమార్ గారు, మరి సేవా తత్పరత కలిగిన వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మనిషి, వారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు ఓపెన్ కావడం చాలా సంతోషకరం. అలాగే డాక్టర్ కీర్తి గారు, వీరు ప్రముఖ కార్డియాలజిస్టు, కార్డియోథొరాసిక్ సర్జను, వారి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కూడా, వీరి ఆధ్వర్యంలో మరి ఈరోజు క్యాంపు నిర్వహించడం. అలాగే అందరికీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకోవాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను డాక్టర్ కీర్తిరావు అండి, ప్రెసిడెంట్ జీవి రాధామాధవ్. మాకు ఈరోజు చాలా ప్రౌడ్ ఒకేజన్. మా ఓన్ కమ్యూనిటీ మెంబర్, సీనియర్ డెంటల్ సర్జన్ శ్రీధర్ గారు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి డెంటల్ ప్రొఫెషన్ని విజయవాడలో ఒక డిఫరెంట్ స్కేల్కి తీసుకెళ్లారు. సచ్ ఎ ఫ్రెండ్లీ డెంటల్ సర్జన్, చాలా సర్వీస్ చేశారు. డిఫరెంట్ రెడ్ క్రాస్ కానీ, ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ కానీ, డెంటల్ ఫీల్డ్లో కానీ నంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్, మొబైల్ క్యాంప్స్, ఇన్యూమరబుల్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ అండ్ నెక్స్ట్ లెవెల్కి ప్రొఫెషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వన్ ఆఫ్ ది rare dental surgeons. We are so happy and proud to have him in our community today. వాళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఇంత పెద్ద క్యాంపు అందరు కమ్యూనిటీ మెంబర్స్కి, చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి ఓరల్ హెల్త్, ఇన్విజలైన్, ఓరల్ ఏఐతో మీడియేటెడ్ ఓరల్ డయాగ్నోసిస్ మెషిన్ పెట్టారు, ఎక్స్రే మెషిన్ పెట్టారు, చైల్డ్ హెల్త్ క్యాంప్ పెట్టారు. అండ్ ఇవన్నీ కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఆంట్రప్రెన్యూర్షిప్ కూడా ఆయన శ్రీధర్ గారు వాళ్ళ బ్రాండ్ని తీసుకెళ్ళి శ్రీదంత్ అని ఒక మంచి టూత్పేస్ట్ ఆన్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ ఆల్ ది మార్కెట్ బ్రాండ్స్, లీడింగ్ బ్రాండ్స్ కంటే కూడా ఆన్ పార్ అండ్ బెటర్. డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అనేది విజయవాడ మన ఏలూరు రోడ్లో ఉంది. దీంట్లో ఉన్నది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంటు వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంటు. మనం మార్నింగ్ ట్రీట్మెంట్కి వెళ్తే చాలా చోట్ల రోజుల తరబడి కంటిన్యూస్గా డిఫరెంట్ అపాయింట్మెంట్స్తో ట్రీట్మెంట్ జరగాలి. కానీ ఈయన హాస్పిటల్కి వెళితే మన ఓరల్ డెంటల్ కేర్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ పంపించగల ఇది ఉంది. అట్లాగే క్యాపులు కానీ ఏమి కానీ. ఈయన డాక్టర్ గారు డెంటిస్ట్ కన్నా ఎక్కువగా సమాజ సేవకు ఎక్కువ అంకితమయ్యారు. ఈయన ఇంతకుముందు రెడ్ క్రాస్లోను, ఇంకా ఈ డెంటల్ ఒక మొబైల్ వ్యాన్తో రూరల్ ప్లేసెస్కి వెళ్ళి, మన జుగ్గీలు అటువంటి ప్లేసులకి వెళ్ళి, గుడిసెల్లోకి వెళ్ళి అందరికీ, పిల్లలందరికీ అవేర్నెస్ కలిగిస్తూ డెంటల్ కేర్ గురించి ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు మేము రాధామాధవ్ సొసైటీలో డాక్టర్ శ్రీధర్ గారు, శ్రీనాథ్ హాస్పిటల్ వారు ఒక మెడికల్ చెకప్ పెట్టారు. ఇది చాలా మంచిది. గుడ్ స్మైల్, గుడ్ హెల్త్. స్మైల్ బాగుంటే హెల్త్ కూడా బాగుంటుంది. మా ప్రకారం ఏదైనా రోగాలు రావాలంటే దాంతో వల్లే వస్తుంది. చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పెరిగిన తర్వాత అప్పుడు చాలా వస్తారు. సో ఎవరైనా ఎలాంటి ఫ్రీ హెల్త్ చెకప్ పెట్టేటప్పుడు టెస్టింగ్ చేయించాలా, నరాల ప్రాబ్లం ఉందా చూపించాలా, లేకపోతే ఏమవుతుంది ఇది బాగా పెరిగిపోయి కంట్రోల్లో కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్నీ చాలామంది గుట్కా, జర్దా ఈ అలవాటు, సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు, పిల్లలు కూడా బ్రష్ సరిగా చేయకుండా తింటూ ఉంటే, రాత్రి భోంచేసి పడుకొని బ్రష్ చేయకుండా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఏపీ అభివృద్ధిలో ఆస్ట్రేలియా భాగస్వామ్యం. మంత్రి లోకేష్ చొరవతో 4 MOUలు. రాష్ట్రంలో 52 రూపాయలకే నాణ్యమైన సన్నబియ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నగరంలో సందడి చేసిన గహన చిత్ర యూనిట్. త్వరలో ప్రేక్షకులు ముందుకు గహన పార్ట్ 2. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.